నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని మంగళ్య షాపింగ్ మాల్ సీజ్. బహుళ అంతస్తులు నిర్మించిన భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండా మంగళ్య షాపింగ్ మాల్ నిర్వహిస్తున్న యాజమాన్యం మంగళ్య షాపింగ్ మాల్ ని సీజ్ చేసిన జీహెచ్ఎంసీ సర్కిల్ 15 టౌన్ ప్లానింగ్ అధికారులు. ఓకే पक्का की फोटो दिए ब्रदर ధూపదీప నైవేద్య పథకం ద్వారా పేద అర్చకులకి రాష్ట్ర ప్రభుత్వం చేయూతనందించడం పట్ల ధూపదీప నైవేద్య అర్చక సంఘం ధన్యవాదాలు తెలిపింది. ప్రతి నెల 10,000 రూపాయల చొప్పున ఎంపిక చేసిన దేవాలయాలకి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయనందున సంఘం అధ్యకులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ అబిట్స్ బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ చిత్రపటాలకి పాలాభిషేకం చేశారు. మంత్రి కొండ సురేఖమ్మ గారి నాయకత్వం సంక్షేమ పథకాలు సంక్షేమ
సంక్షేమ పథకాలు దీప నైవేద్యార్చన జై అర్చక జై అర్చక జై అర్చక దీప నైవేద్యార్థం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కొండా సురేఖమ్మ గారి నాయకత్వం జై అర్చక జై అర్చక ఈరోజు దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం హైదరాబాద్ లో మాన్య ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు, దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు ధూపదీప నైవేద్య అర్చకుల సంక్షేమం కొరకై ధూపదీప నైవేద్య అర్చకులకి సంక్షేమ పథకాలు వర్తింపజేసేలాగా జీవో సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి బ్రోచర్ కూడా ఇవ్వడం జరిగింది. గత 18 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో దేవాదాయ శాఖలో ధూపదీప నైవేద్య పథకాన్ని తేవడం జరిగింది. చాలా పేద స్థితిలో ఉన్నటువంటి ధూపదీప నైవేద్య అర్చకుల జీవితాలు వెలుగు నింపడానికి, వారి జీవన ప్రమాణ స్థాయి పెంచడానికి అర్చక సంక్షేమ పథకాలు ఈ యొక్క ప్రభుత్వం ఇస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ధూపదీప నైవేద్య అర్చకుల తరఫున ఈరోజు దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారికి మరియు ముఖ్యమంత్రి గారికి పాలాభిషేక కార్యక్రమం వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అర్చకుల సంక్షేమానికి శ్రీకారం చుట్టినటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి జిల్లాల వారీగా వచ్చినటువంటి ధూపదీప నైవేద్య అర్చకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దౌలతాబాద్ వాసుదేవ శర్మ రాష్ట్ర అధ్యక్షులు, ధూపదీప నైవేద్య అర్చక సంఘం. జై అర్చక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.